వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. పూర్వం సుందరపురం అనే రాజ్యంలో అనంత అనే శిల్పి ఉండేవాడు. అనంత చేతిలో అద్భుతమైన కళ ఉండేది. అతను చెక్కిన కొయ్య బొమ్మలు, శిల్పాలు చూస్తే వాటికి నిజంగానే ప్రాణం వచ్చిందా అనిపించేది. కానీ దేవుడు మాత్రం అతనికి ఒక లోటును పెట్టాడు. అనంత చూడటానికి చాలా వికారంగా, గూనితో ఉండేవాడు. అతని రూపాన్ని చూసిన గ్రామస్తులు అతని మీద జాలి పడేవారు. కాని అనంత, నీ రూపం చూస్తే భయమేస్తుంది. అలాంటి నువ్వు ఇంత అందమైన శిల్పాలను ఎలా చెక్కుతావు అని ప్రజలంతా అనేవారు. అనంత ఆ మాటలకు బాధపడినా ఎప్పుడూ సమాధానం చెప్పేవాడు కాదు. నెమ్మదిగా ఉండేవాడు. తన బాధనంతా తన కళలోనే చూపించేవాడు. అతను ఒంటరిగా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అదే గ్రామంలో విక్రమ్ అనే మరో శిల్పి ఉండేవాడు. విక్రమ్ ఎంతో అందంగా రాజకుమారుడిలాగా ఉండేవాడు. అతని మాటలతో ఎవరినైనా ఆకట్టుకునేవాడు. కానీ కళలో నైపుణ్యం తక్కువ, గర్వం ఎక్కువ. అతను ఎప్పుడూ అనంతను చూసి అందం లేనివాడు చేసే కళలో ఆత్మ ఉండదు అంటూ ఎగతాళి చేసేవాడు. ఆ సుందరపురం మహారాజు వర్మ తన నవజాత కుమారుడి కోసం ఒక అద్భుతమైన ఉయ్యాలను చెక్కాలని నిర్ణయించుకున్నాడు. రాజు వర్మను కూడా అందం అంటే చాలా ఇష్టం. అతను వెంటనే రాజ్యంలో ఒక పోటీని నిర్వహించాడు. రాజ్యంలోని శిల్పులందరికీ ఆదేశం, నా కుమారుడి కోసం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన, దృఢమైన, పరిపూర్ణమైన ఉయ్యాలను ఎవరైతే చెక్కుతారో వారికి 100 బంగారు నాణేలతో పాటు రాజశిల్పి అనే గౌరవం దక్కుతుంది అని ప్రకటించాడు. ఆ ప్రకటన వినగానే విక్రమ్ వెంటనే దర్బారుకి వెళ్ళి, మహారాజా, ఈ పోటీ నా కోసమే పుట్టింది. నేను అత్యంత ఖరీదైన గంధపు చెక్కతో, బంగారు పూతతో, వజ్రాలు పొదిగి కళ్ళు చెదిరే ఉయ్యాలను తయారు చేస్తాను. ఇదే విజయం అని గర్వంగా ప్రకటించారు. రాజు అతని ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడయ్యాడు. గ్రామస్తులంతా కూడా ఇక విక్రమ్దే గెలుపు, అతను ఎంత అందంగా ఉన్నాడో అతను చెక్కే ఉయ్యాల కూడా అంతే అందంగా ఉంటుంది అనుకున్నారు. అనంత కూడా ఈ పోటీ గురించి విన్నాడు. మొదట అతను సంకోచించాడు. నాలాంటి వికారిని రాజుగారు తన దర్బారులోకి కూడా రాణిస్తారో లేదో అంటూ భయపడ్డాడు. కానీ అతనిలోని కళ అతన్ని నిద్రపోనివ్వలేదు. రాజుగారి కోసం కాకపోయినా ఆ పసిబిడ్డ కోసమైనా తన జీవితంలోనే అత్యుత్తమమైన ఉయ్యాలను చెక్కాలి అని నిర్ణయించుకున్నాడు. అతను ఖరీదైన గంధపు చెక్కను కొనలేకపోయాడు. కానీ 100 ఏళ్ల నాటి దృఢమైన, మృదువైన టేకు చెక్కను సేకరించాడు. అతను ఎవరికీ కనిపించకుండా తన ఇంట్లోనే రాత్రింబవళ్లు కష్టపడి ఆ ఉయ్యాలను చెక్కుతూ ఉన్నాడు. పోటీ రోజు రానే వచ్చింది. రాజసభ అంతా ప్రజలతో, కళాకారులతో నిండిపోయింది. మొదట విక్రమ్ను పిలిచారు. అతను గర్వంగా నడుస్తూ వచ్చి తను చెక్కిన ఉయ్యాలపై ఉన్న పట్టు వస్త్రాన్ని తొలగించాడు. అక్కడున్న వాళ్లంతా ఆ మెరుపుకు జిగేల్మన్నాయి. ఆ ఉయ్యాల మొత్తం బంగారు పూతతో, రంగురంగుల రత్నాలతో మెరిసిపోతోంది. ఆహా, ఏమందం, ఏమందం! ఇంత అందమైన ఉయ్యాలని మేమెప్పుడూ చూడలేదు అని ప్రజలంతా అన్నారు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు. విక్రమ్ గర్వంగా తల ఎగరేసి నాదే విజయం అని గర్వంగా నవ్వుకున్నాడు. తర్వాత అనంతను పిలిచారు. అతను తన ఉయ్యాలను ఒక పాత బట్ట మీద నెట్టుకుంటూ తల దించుకొని సభలోకొస్తుంటే అతని వికార రూపాన్ని చూసి కొంతమంది నవ్వారు. ఇక ఇతనా పోటీలో పాల్గొనేది అని హేళన కూడా చేశారు. అనంత రాజుగారి ముందు ఉయ్యాలను పెట్టి వంగి నమస్కరించారు. ఆ ఉయ్యాల చూడ్డానికి సాధారణంగానే ఉంది. దానికి ఎటువంటి రంగు లేదు, బంగారు పూత లేదు, రత్నాలు లేవు. అది కేవలం సహజమైన టేకు చెక్క రంగులో ఉంది. విక్రమ్ గట్టిగా నవ్వి, మహారాజా,
దీనిని తెచ్చి నా ఉయ్యాలతో పోటీ పెట్టి నన్ను అవమానిస్తున్నారా? ఇది ఉయ్యాలలా లేదు, ఏదో పాత పెట్టెలా ఉంది అని అన్నాడు. రాజు కూడా మొదట నిరాశపడ్డాడు. కానీ ఆయన ఒక జ్ఞాని. ఆగండి అని చెప్పి సింహాసనం దిగి 2 ఉయ్యాలను దగ్గరగా పరిశీలించాడు. మొదట విక్రమ్ ఉయ్యాలను ముట్టుకున్నాడు. అది చూడ్డానికి అందంగా ఉన్నా దాని అంచులు మొనతేలి ఉన్నాయి. పసిబిడ్డకు గుచ్చుకునేలా ఉన్నాయి. దానిపై ఉన్న రంగు వాసనొస్తుంది. ఆ ఉయ్యాలను చిన్నగా ఊపాడు. అది కిర్రుకిర్రుమని భయంకరమైన శబ్దం చేస్తూ అస్థిరంగా ఊగింది. ఆ ఊపుకు అతికించి ఉన్న ఒక రత్నం కూడా కింద పడింది. రాజు ముఖం చిట్లించాడు. తర్వాత ఆయన అనంత ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. దానిని ముట్టుకున్నాడు. ఆ చెక్క పట్టు వస్త్రం కన్నా మెత్తగా నునుపుగా ఉంది. అంచులు కూడా మొనతేలి లేవు. దానిపై ఎలాంటి రంగులు లేవు. అద్భుతమైన నగిషి ఉంది. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకున్నట్లు, పక్షులు తమ పిల్లలకు ఆహారం తినిపిస్తున్నట్లు, ఇంకా ఎంతో ప్రేమను, ఆత్మను ప్రతిబింబిస్తున్నాయి. చివరగా రాజు ఆ ఉయ్యాలను తన చిటికెన వేలుతో నెమ్మదిగా ఊపాడు. ఆ ఉయ్యాల ఒక్క చిన్న శబ్దం కూడా చేయకుండా హాయిగా ఎంతోసేపు ఒకే లయలో ఊగుతూ ఉంది. అది ఒక కళాఖండం మాత్రమే కాదు, పసిబిడ్డ కోసం ప్రేమతో చేసిన పరిపూర్ణమైన ఆశ్రయం. రాజు కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అతను తిరిగి సింహాసనం దగ్గరకు వెళ్ళి, నేను అందమైన ఉయ్యాల కావాలని అడిగాను. విక్రమ్, నువ్వు కళ్ళకు అందంగా కనిపించేదాన్ని తెచ్చావు. కానీ అది అస్థిరమైంది, ప్రమాదకరమైంది. అందులో ఆత్మ లేదు. కానీ అనంత, నువ్వు తెచ్చిన ఉయ్యాల పైకి సాధారణంగా కనిపించినా లోపల నుంచి అందమైంది, దృఢమైంది, సురక్షితమైంది. అలాగే ప్రేమతో చేయబడింది. నిజమైన అందం పై రూపంలో కాదు, దాని గుణంలో, ఆత్మలో ఉంటుంది. కాబట్టి ఇతనే నిజమైన రాజశిల్పి అని అనగానే ఆ సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక అనంత కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.